15 ఆగస్టుకు పల్లెలకు కానుకను అందించారు పవన్ కళ్యాణ్. ఇన్నాళ్లు స్వాతంత్ర దినోత్సవానికి ప్రభుత్వం ఇచ్చే నిధులను 100 రెట్లు పెంచేశారు. గత ప్రభుత్వంలో ఉత్సవ విగ్రహాలుగా మిగిలిపోయిన సర్పంచులకు సర్వ అధికారాలు అప్పజెపుతున్నారు పవన్ కళ్యాణ్. పవన్ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి వినూత్నమైన నిర్ణయాలను తీసుకుంటూ ప్రత్యేకంగా నిలుస్తున్నారు ఆయన. అయితే ప్రస్తుతం సర్పంచుల్లో 70% మంది వైసీపీ నేతలే ఉన్నారు. అయినా కానీ పవన్ తన నిర్ణయంపై వెనక్కి తగ్గలేదట. దీంతో వాళ్ళు కూడా పవన్ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు గతంలో ఏ ప్రభుత్వం కూడా తమను పట్టించుకోలేదని, ఇప్పుడు పవన్ తమను గుర్తించడంపై వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. డీటెయిల్స్ ఈ స్టోరీలో. కూటమి ప్రభుత్వంలో తనకు ఇష్టమైన శాఖలను తీసుకున్నారు పవన్ కళ్యాణ్. దాదాపు పల్లె పాలనకు సంబంధించిన శాఖలు పవన్ దగ్గర ఉన్నాయి. ఆపై డిప్యూటీ సీఎం హోదా ఉంది. అందుకే స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. స్వతంత్రంగా రివ్యూలు జరుపుతూ అధికారులకు కీలక ఆదేశాలు ఇస్తున్నారు. పక్క రాష్ట్రాలతో సంప్రదింపులు జరుపుతున్నారు. ప్రజా సమస్యలపై నేరుగా స్పందించి ఆదేశాలు జారీ చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం సాహసించని విధంగా గొప్ప నిర్ణయం తీసుకున్నారు పవన్. స్వాతంత్ర దినోత్సవం నిర్వహణకు భారీగా నిధులు విడుదల చేశారు. పంచాయతీలకు గుడ్ న్యూస్ చెప్పారు. ఇప్పటి వరకు స్వాతంత్ర దినోత్సవం నిర్వహణకు గాను నామమాత్రంగా నిధులు ఇచ్చేవారు. చిన్న పంచాయతీకి 100 రూపాయలు, మేజర్ పంచాయతీకి 250 రూపాయలు మాత్రమే అందించేవారు. కానీ మొత్తాన్ని 100 రెట్లు పెంచుతూ పవన్ నిర్ణయం తీసుకున్నారు. సామాన్య పంచాయతీకి 10,000 రూపాయలు, మేజర్ పంచాయతీకి 25,000 రూపాయలు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీనిపై సర్పంచులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సాహసోపేత నిర్ణయంగా అభివర్ణిస్తున్నారు. గతంలో ఏ ప్రభుత్వం కూడా నిధులు పెంచలేదని, అందుకు ముందుకు వచ్చిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు కృతజ్ఞతలు చెబుతున్నారు. ప్రస్తుతం సర్పంచులలో 70% వైసీపీకి చెందిన వారే ఉన్నారు. 2021లో సర్పంచ్ ఎన్నికలు జరిగాయి. మెజారిటీ పంచాయతీలను వైసీపీ కైవసం చేసుకుంది. చాలా మంది ఔత్సాహికులు గ్రామ అభివృద్ధికి ముందుకు వచ్చారు. సర్పంచులుగా పోటీ చేశారు. కానీ వారి విధుల్లో కోత విధించింది ప్రభుత్వం. నిధులు కూడా కేటాయించలేదు. రాజ్యాంగబద్ధంగా ఇచ్చే ఆర్థిక సంఘం నిధులకు సైతం కోత విధించింది. రకరకాల సర్దుబాట్ల పేరిట పక్కదారి పట్టించింది. దీంతో పంచాయతీ ఖాతాల్లో కనీస స్థాయిలో కూడా నగదు నిల్వలు లేవు. చిన్నపాటి పనులు కూడా చేయించుకోలేని పరిస్థితుల్లో పంచాయతీలు ఉండేవి. మరోవైపు వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సర్పంచులను కూడా ఉత్సవ విగ్రహాలు చేసిందన్న విమర్శలున్నాయి. వారి అధికారాలకు చాలా వరకు కత్తెర వేసింది. గతంలో స్వాతంత్ర దినోత్సవానికి పాఠశాలల దగ్గర సర్పంచులు జెండా ఎగురవేసేవారు. కానీ ఆ అధికారాన్ని కూడా కాలరాసింది వైసీపీ సర్కార్. విద్యా కమిటీ చైర్మన్లతో జెండా ఎగురవేయించింది. పాఠశాలలపై సర్పంచుల పెత్తనాన్ని పక్కన పడేసింది. గతంలో స్వాతంత్ర వేడుకలకు గాను పంచాయతీ సర్పంచులు తమ సొంత నిధులు పెట్టేవారు. గత 5 ఏళ్లుగా కనీస స్థాయిలో కూడా నిర్వహణ నిధులు కేటాయించలేదు. దీంతో సర్పంచులు పడిన బాధలు వర్ణనాతీతం. అయితే పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ శాఖ బాధ్యతలు తీసుకున్న నేపథ్యంలో వినూత్న నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నా స్వాతంత్ర వేడుకల నిర్వహణలో మాత్రం వెనక్కి తగ్గవద్దని ఆదేశాలు జారీ చేశారు. పాఠశాలల్లో విద్యార్థులకు అవసరమైన క్రీడా పోటీలు, నైపుణ్య సామర్థ్య పోటీలు నిర్వహించాలని సూచించారు. అదే సమయంలో పంచాయతీలకు 100 రెట్లు నిధులు పెంచుతూ స్వాతంత్ర వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించాలని సూచించారు. తనలో ఉన్న సమైక్యతా భావాన్ని, గ్రామాలపై మక్కువను ఇలా వ్యక్తపరిచారు పవన్. దీంతో డిప్యూటీ సీఎం తీరుపై వైసీపీ సర్పంచులు సైతం అభినందిస్తున్నారు. పవన్ చర్యలను ఆహ్వానిస్తున్నారు.